కూటమి పాలనలో ఆంధ్రప్రదేశ్ భ్రష్టు పట్టిపోయిందన్నారు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ వరదు కళ్యాణి. మహిళల రక్షణను గాలికొదిలేశారన్నారు. రాష్ట్రాన్ని మధ్యాంధ్రప్రదేశ్గా మార్చేశారని మండిపడ్డారు. సాక్షాత్తు హోంమంత్రి నియోజకవర్గం మీదుగా గంజాయి రవాణా జరుగుతోందని ఆరోపించారు. టీడీపీ ఎంపీ స్వయంగా డ్రగ్స్ తీసుకుంటూ దొరికాడంటే రాష్ట్రంలో డ్రగ్స్ వినియోగం ఎలా ఉందో తెలుస్తోందన్నారు. ఎమ్మెల్యే అరవ శ్రీధర్ బాధితురాలిపై నడి రోడ్డుపై దాడి చేశారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు వరదు కళ్యాణి. ఆంధ్రప్రదేశ్ ఈరోజు ఒక మధ్యాంధ్రప్రదేశ్గా, ఒక డ్రగ్స్కి అడ్డాగా, గంజాయికి అడ్డాగా మారిపోయింది. ఎందుకంటే వాళ్ళు అధికారికంగా ఇచ్చిన లెక్కల ప్రకారమే రోజుకి 4 మహిళల మీద హత్యలు కానీ అత్యాచారాలు కానీ జరుగుతున్నాయి. రోజుకి 60 మంది మహిళల మీద అఘాయిత్యాలు జరుగుతున్నాయి. మద్యం వినియోగం 15% పెరిగింది. డ్రగ్స్ ఈరోజు డోర్ డెలివరీ జరుగుతూ ఉండే పరిస్థితి. సాక్షాత్తు తెలుగుదేశం పార్టీ ఎంపీఏ డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడ్డారంటే ఎంత దారుణంగా ఈ రాష్ట్రంలో డ్రగ్స్ కంట్రోల్ లేకుండా విచ్చలవిడిగా ఉంది. అసలు ఏ మెసేజ్ ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇస్తున్నారనేది అర్థం చేసుకోవచ్చు. సాక్షాత్తు హోంమంత్రి గారి సొంత నియోజకవర్గం అనే పాయకరావుపేట మీదుగానే గంజాయి రవాణా జరుగుతూ ఉండే పరిస్థితి. ఒక మహిళ తనకు అన్యాయం చేశాడు అధికార పార్టీ ఎమ్మెల్యే అని చెప్పి ఎంత గగ్గోలు పెట్టినా కనీసం పట్టించుకున్న నాదుడు లేదు.